హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 174తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఐషు ఇంట్లోకి రావడంతో డైరెక్ట్గా అమృత ఉన్న గదికి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన ఐషుని చూసి వచ్చేసావా అక్క అని నవ్వుతూ అడుగుతుంది అమ్మో. రాత్రి నొప్పి ఎఫెక్ట్ ఏమో కానీ మొహమంతా లాగేసినట్టు కనిపిస్తున్న అమృతని చూసి ఏమైందిరా రాత్రి నీకు, పడుకో ఒకసారి అని చెప్పి అమృత పడుకున్నాక తనతో తెచ్చిన మెడికల్ కిట్ ఓపెన్ చేసి పొట్టంతా చెకప్ చేసి బేబీ హార్ట్ బీట్ కూడా విని పొట్ట చిన్నగా నొక్కుతుంది. ఎక్కడ నొప్పి వచ్చిందమ్మో అని నొక్కుతూ అడుగుతుంది. ఐషు నొక్కుతుంటే ఒక దగ్గర కొద్దిగా నొప్పి అనిపించి అక్కడే అక్క అని అంటుంది. కరెక్ట్గా గర్భసంచి ఉండే ప్లేస్ దగ్గర తనకి నొప్పిగా ఉండడం అంటే స్కానింగ్ తీయాలనుకుని రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం మనం అని అంటుంది ఐషు. ఏమైందక్క, ఏమైనా ప్రాబ్లం ఉందా? అలాంటి పెయిన్ వస్తుందని చెప్పావు కదా. అసలు పెయిన్ కూడా కాదక్క, ముందు నిన్న మధ్యాహ్నం నుంచి మనం ఎక్కువ తినేస్తే ఎలా హెవీగా ఉంటుందో అలా హెవీ అయిపోయినట్లు ఫీలింగ్ వచ్చింది. రాత్రి పడుకున్నప్పుడు కూడా అలాగే ఉండి పడుకున్న అరగంటకి చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది అని చెబుతుంది అమృత. ఫుడ్ వల్ల హెవీ అయింది అనడానికి తను ఇచ్చిన డైటే పెడుతున్నారు, ఇంకేం పెట్టడం లేదు అమృతకి. మరెందుకు అలా అనిపించింది అని ఒక నిమిషం ఆలోచించి ఓకే రేపు స్కాన్ చేసి ఒకసారి చూద్దాం, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా, ఇంకేం నొప్పి లేదు కదా, ఆ పెయిన్ వచ్చినప్పుడు నీకు బ్లీడింగ్ ఏమైనా అయ్యిందా చూసుకున్నావా అని అడుగుతుంది ఐషు. బ్లీడింగ్ ఏమీ అవ్వలేదక్క, ఇంజెక్షన్ చేసిన అరగంట తర్వాత ఫ్రీ అయిపోయాను. అత్తయ్య కూల్ ప్యాక్ పెట్టారు, దానివల్ల ఇంకా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా పెయిన్ ఏమీ లేదు. అయినా రాగానే చెప్పేశారా నీకు అని నవ్వుతూ అడుగుతుంది అమ్మో. ఇది దాచే విషయమా అమ్మో, వాళ్ళు చాలా టెన్షన్ పడి ఉంటారు. అయినా నీకు చెప్పాను కదా భయపడొద్దని. నువ్వు భయపడడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందిగా. బ్రీతింగ్ ప్రాబ్లం అస్సలు రాకూడదమ్మో. అలాగే భయపడితే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది, దానివల్ల బేబీ వచ్చినా బేబీకి ప్రాబ్లం అవుతుంది. నువ్వు టెన్షన్ అస్సలు పడకూడదని చెప్పాను కదా. అంత నొప్పి ఫస్ట్ టైం ఒకేసారి రావడంతో కొద్దిగా టెన్షన్ వచ్చేసిందక్క, ఇక నుంచి అలవాటైపోతుందిగా. అంత టెన్షన్ పడనులే, అందులో నువ్వు కూడా లేవు కదా, అది కూడా ఆలోచన రాగానే అక్క లేనప్పుడు ఈ నొప్పి వచ్చిందేంటి, బేబీకి ఏమైనా అవుతుంది అని భయం వేసింది. సరే డిన్నర్ చేసావా? అయిపోయిందక్క, టాబ్లెట్ కూడా వేసేసుకున్నాను. ఓకే పడుకో ఇంకా, రేపు పరకడుపున నీకు స్కాన్ చేయాలి. ఉదయాన్నే 7 వెళ్ళిపోదాం హాస్పిటల్కి. గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది ఐషు. ఇంటికొచ్చి బేబీ హార్ట్ బీట్ వినే వరకు కూడా టెన్షన్గానే అనిపించింది ఐషుకి. అంతా బాగానే ఉండడంతో రేపు స్కాన్ చేస్తే గానీ అసలు ఆ హెవీ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలియదు అనుకుని కిందకొస్తుంది. అందరూ ఐషు ఏం చెప్తుందని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు, బేబీ బాగానే ఉంది లోపల. రేపు స్కాన్ చేస్తాను, అసలు ఆ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి చూస్తాను. ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు అని ఐషు చెప్పాక అప్పటి వరకు అందరికీ గుండెల్లో ఉన్న చిన్న టెన్షన్ కూడా పోతుంది. సరే మీరు ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేదురు గాని అని అంటారు విజయ గారు. ఐషు షివ్ పైకి వెళ్ళిపోతే వంశీ గారు తన రూమ్కి వెళ్తారు. పిల్లలిద్దరూ యాక్టివ్గా తిరుగుతూ ఉండటంతో మీ అమ్మ నాన్నని చూడగానే హుషారు వచ్చేసింది కదా మీకు అని అడుగుతారు రుక్మిణి. ఎస్ చిన్న నాన్ని అని అంటారు ఇద్దరు ఒకేసారి. సరే రండి డిన్నర్ చేదురు గాని అని పిల్లల్ని పిలిస్తే ఈరోజు నాన్న చేత్తో తింటాం అని అంటారు. ఐషు శివ్ రూమ్లోకి వెళ్ళగానే ఎలా ఉంది బుజ్జి, అమృతకి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ప్రాబ్లం ముందు నుంచే ఉంది కదా కన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. రేపు స్కాన్ చేస్తే గాని అసలు ఆ పెయిన్ ఎందుకు వచ్చిందో తెలీదు. ఓకే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా బుజ్జి అని ఐషుని వాష్రూమ్లోకి పంపిస్తాడు. ఐషు రాగానే శివ్ కూడా ఫ్రెష్ అయి కిందకొస్తారు ఇద్దరు. నాన్న ఇవాళ నువ్వే తినిపించాలి మాకు అని డైనింగ్
డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు వాళ్ళ నాన్న పక్కన చేరుతారు. ఎవరైనా అమ్మ చేతితో తినాలనుకుంటారు. మీరేంట్రా నాన్న అంటారు అని వరుణ్ అడుగుతాడు. వాళ్ళు నాన్న కూచీలు వరుణ్. వాళ్ళ నాన్నుంటే చాలు వాళ్ళకి అని అంటుంది ఐషు. మా బుజ్జమ్మ కూడా కావాలి కదా. నువ్వు ఇప్పటికే అందరినీ కేర్ చేస్తూ చాలా అలసిపోతున్నావు కదా బుజ్జమ్మ. అందుకే మేము నాన్నని పెట్టమని అడిగాం. దానికి కూడా ఫీల్ అవుతున్నావా బుజ్జమ్మ అని ఇద్దరు ఐషు వైపు చూసి అడుగుతారు. ఇద్దరికి నోట్లో ముద్దలు పెడుతూ వాళ్ళ మాటలకి శివ్ చిన్నగా నవ్వుకుంటాడు. అన్నయ్య, ఈ ఫోటో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే నిన్ను ఆదర్శంగా ఎంతమంది తీసుకుంటారు తెలుసా? ద గ్రేట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ తన పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తున్నారు అని పోస్ట్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి అన్నయ్య అని వరుణ్ అనగానే, ఆ నెక్స్ట్ మినిట్ అన్నయ్య చేతిలో దెబ్బలు తిన్న తమ్ముడు అని ఇంకో పోస్ట్ పెడితే దానికి కూడా మంచి వ్యూస్ వస్తాయి బాబాయ్ అని ఆయు నవ్వుతూ అంటాడు. మీ నాన్నకన్నా ముందు మీరే కొట్టేటట్టున్నారుగా. పెద్దవాళ్ళని మేమెందుకు కొడతాం బాబాయ్, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మాకు అని. ఇంక చాలు నాన్న, పొట్ట నిండిపోయింది, మీరు తినండి అని చెప్పి అక్కడి నుంచి లేచి పక్కకొచ్చేస్తారు ఇద్దరు. పిల్లలకి తినిపించే వరకు ఐషు కూడా శివ్ కోసం తినకుండా కూర్చుంటుంది. మీ ఆవిడికి కూడా తినిపించాలేమో శివ్, తినకుండా అలాగే కూర్చుంది అని రుక్మిణి గారు సరదాగా అంటారు. తినిపించినా బుజ్జి, నీకోసం వెయిట్ చేశాను కన్నా. అత్తయ్యకి ఈ మధ్య జోకులు ఎక్కువైపోయాయి అని చిరుకోపంగా అంటుంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసేస్తారు. వీళ్ళందరూ కింద ఉండడంతో శాంతమ్మ వెళ్ళి అమృత దగ్గర ఉంటుంది. డిన్నర్ అవగానే హాల్లో కూర్చున్న శ్రీ దగ్గరికి వచ్చి కూర్చొని, శ్రీ, పేరేమైనా ఆలోచించావా బుడ్డదానికి? ఇంకా 5 రోజులే కదా ఉంది పారసాల అని అడుగుతుంది ఐషు. ఇంకా ఏం ఆలోచించలేదు వదినా, మీరు సెలెక్ట్ చేయొచ్చు కదా మంచి పేరు అని అంటుంది శ్రీ. వాడికి మమ్మల్ని సెలెక్ట్ చేయమని తప్పించుకున్నావు నువ్వు. పుట్టదానికి మాత్రం అన్నయ్య నువ్వు ఇద్దరూ కలిసి ఆలోచించుకోండి. నాకిప్పుడు ఖాళీ అస్సలు లేదమ్మా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోడానికి అని అంటుంది ఐషు. అన్నయ్య, నువ్వైనా సెలెక్ట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది శ్రీ. శ్రీ చేతిలో ఉన్న పాపని తీసుకొని, మాకే సంబంధం లేదు, బావ నువ్వు కలిసి నిర్ణయించుకోండి అని పాప చేతిగోర్లు చూస్తూ చెబుతాడు శివ్. జెట్లాగ్ వల్ల చిరాగ్గా ఉండి, నేనింకా పడుకుంటాను. ఉదయాన్నే 7ంటికి అమ్ముని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తాను అత్తయ్య. పరకడుపున స్కానింగ్ చేయాలి. తనకేమీ ఉదయాన్నే జ్యూస్ కూడా ఇవ్వకండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఐషు. నువ్వు కూడా వెళ్ళి పడుకో శివ్, జెట్లాగ్ ఉంటుంది కదా అని విజయ గారు అనగానే పాపని శ్రీ చేతిలో పెట్టి పిల్లలతో పైకెళ్ళిపోతాడు శివ్. ఇద్దరూ శివ్ పక్కన చేరి కబుర్లు చెబుతూ 4 రోజుల బెంగ తీర్చేసుకుంటారు. అలా కబుర్లు చెబుతూనే ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే అమృతని తీసుకుని వెళ్ళి స్కాన్ చేస్తుంది ఐషు. ఏమైందక్క, ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది అమృత. అంతా నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదులే అని ఇంటికి తీసుకుని వస్తుంది అమృతని. ముందు నువ్వు టిఫిన్ చేయమ్మో, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి అమృత టిఫిన్ తిన్నాక టాబ్లెట్స్ వేసి, నువ్వింకా ఎక్కువసేపు కూర్చోకమ్ము, ఎక్కువ పడుకునే ఉండాలి. కారులో వెళ్ళొచ్చావు కదా, వెళ్ళి పడుకో కాసేపు అని రూమ్లోకి పంపిస్తుంది ఐషు. వదిన, అసలు ఆ పెయిన్ ఎందుకు వచ్చింది? 5th మంత్ వచ్చాక కదా స్టార్ట్ అవుతుంది అన్నావు, మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అడుగుతాడు అన్వేష్. బేబీ వెయిట్ చాలా పెరిగిపోతుంది, దానివల్లే అమ్ముకి నిన్న ఆ పెయిన్ హెవీగా ఉంది అనిపించడం. 3వ నెలలోనే అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ ఉంది బేబీ. బేబీ ఎక్కువ వెయిట్ పెరగకూడదు, పెరిగే కొద్దీ అమృతకి ప్రాబ్లం అవుతుంది. నార్మల్ వెయిట్లోనే ఉండాలి బేబీ. కొత్త డైట్ రాసిస్తుంది అప్పటికప్పుడు. క్వాలిటీ మొత్తం తగ్గించి పెట్టాలి అత్తయ్య అని చెబుతుంది. పాపం, ఇష్టమైనవేమీ తినడానికి లేదు, ఇప్పుడు కడుపు నిండా కూడా తినడానికి లేదా అని అంటారు రుక్మిణి గారు. కొన్ని త్యాగాలు చేస్తేనే తర్వాత ఆనందం దొరికేది, తప్పదు మరి. తన గర్భసంచి క్యారీ చేసే వెయిట్ బేబీ దాటితే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది ఐషు. అప్పటినుంచి పూర్తిగా డైట్ మారిపోతుంది. అమృతకి విపరీతమైన క్రేవింగ్స్ కూడా మొదలవుతాయి.
ఏవేవో తినాలని ఆశ ఎక్కువైపోతుంది. కానీ పాపం అవన్నీ పక్కన పెట్టి పొట్ట మీద చేయి వేసుకొని నీకోసం ఏదైనా భరిస్తాను, మానుకుంటాను అని మనసులో అనుకుంటుంది. శ్రీ కూతురు బారసాల రోజు రానే వస్తుంది. వరుణ్, స్నేహ అందంగా ఉయ్యాలని డెకరేట్ చేస్తారు. శ్రీ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తారు. హరి గారి ఫ్యామిలీని, అంకిత్ వాళ్ళ ఫ్యామిలీని, ఐషు మేనమామ ఫ్యామిలీని, రవి గారిని మాత్రమే పిలుస్తారు. పంతులు గారు రావడంతో కార్యక్రమం మొదలు పెడతారు. చేయవలసిన పూజ ఆయన చేసి మీరనుకుంటున్న పేరు ఆ బియ్యంలో రాయండి అని చెబుతారు. ఆనంద్ ఉంగరంతో ఆ బియ్యంలో పేరు రాస్తాడు. ఆయు ఆశి ఏం పేరా అదని చదవాలి అనుకున్నా తెలుగులో ఉండడంతో చదవలేక పక్కనే ఉన్న వరుణ్ణి అడుగుతారు. వరుణ్కి కూడా అర్థం కాదు. పెద్దవాడివి, నీకు కూడా తెలుగు చదవడం డాటా అని అంటుంది ఆశి. ఎందుకు రాదు, వచ్చు బంగారం, కానీ బియ్యంలో రాయడం కదా, అర్థం అవడం లేదు. ఒక్క నిమిషం ఆగితే మీ ఆనంద్ మామ ఆ పేరుతో పిలుస్తాడు, అప్పుడు వినండి అని అంటాడు వరుణ్. పంతులు గారి పేరుని పాప చెవిలో 3 సార్లు చెప్పమని చెప్పగానే ఆనంద్ పాప చెవిలో ఆశ్రిత అని పిలుస్తాడు. ఆశ్రిత్, ఆశ్రిత, ఒక్క తానే మారింది కదా అని అంటాడు ఆయు. తెలివైన వాళ్ళిద్దరు పెద్దగా కష్టపడకుండా సింపుల్గా తేల్చేశారు పేరుని అని అంటారు రుక్మిణి గారు. ఇద్దరివి ఒకేలా ఉంటాయి కదా అని అదే సెలెక్ట్ చేశాం పిన్ని అని అంటుంది శ్రీ. ఇక పాపని తీసుకెళ్లి ఉయ్యాల్లో వేయండమ్మా అని పంతులు గారు చెబుతారు. పాపని శ్రీ తీసుకువెళ్ళి వాళ్ళ అత్తగారి చేతిలో పెట్టి మీరు మామయ్య కలిసి ఉయ్యాల్లో వేయండి అత్తయ్య అని చెబుతుంది. మీరే వేయండిరా, మేమెందుకు అని శ్రీ అత్తగారు అంటున్నా, పెద్దవాళ్ళు మీరే వేయండి అత్తయ్య అంటే మీ అమ్మా నాన్న చేతుల మీద వేస్తే బాగుంటుంది కదా, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఇది అని అంటారు శ్రీ వాళ్ళ అత్తగారు. ఫంక్షన్ మా ఇంట్లో జరుగుతున్న మీ మనవరాలదే కదా, పర్వాలేదు వేయండి ఉయ్యాల్లో, ఎవరు వేస్తే ఏముంది అని అంటారు విజయ గారు. ఇక ఎక్కువ చెప్పించుకోకూడదని శ్రీ వాళ్ళ అత్తగారు మామగారు వెళ్ళి ఉయ్యాలలో పడుకోబెడతారు పాపని. ఆశ్రిత, ఆశ్రిత అంటూ ఆయు ఆశి అరుస్తారు. ఆయు వాళ్ళతో కలిసి అశ్రు కూడా పిలవాలని చూస్తాడు. అశ్లిత అని అనగానే ఒరేయ్, అశ్లిత కాదు ఆశ్రిత అంటాడు ఆయు. వాడికి నోరు తిరగక సైలెంట్ అయిపోతాడు. వాడు చూడు, పలకడం రాకపోయినా నా పేరుని కూనీ చేసి మరీ పలుకుతాడు. చెల్లెల పేరు పలకడం రాక ఎంత సైలెంట్ అయ్యాడో పిల్లోడు అని అంటారు రుక్మిణి. వాళ్ళ చెల్లి కదా, అందుకే సైలెంట్ అయిపోయాడు, అంతేనా అశ్రు అని అంటుంది శ్రావణి నవ్వుతూ. నాటు పాలతో రావట్లేదు క్లావని పెద్దమ్మా అని అంటాడు అశ్రు. నా పేరుని కూడా కొని చేయకురా నువ్వు, పెద్దమ్మ అని చాలు, పేరు పెట్టి పిలవనవసరం లేదు అని అంటుంది శ్రావణి. అక్కడే లంచ్ చేసేసి అందరూ వెళ్ళిపోతారు. ఇక వెళ్ళి పడుకో అమ్ము, చాలాసేపు కూర్చున్నావు ఇవాళ, బ్యాక్ పెయిన్ వస్తుంది అని అమృతని లోపలికి పంపించేస్తుంది ఐషు. కాలం ఆగదు కదా. అప్పుడప్పుడు అమృత ఇబ్బంది పడుతూ ఐషు పర్యవేక్షణలో ఆ ఇబ్బందిని ఎదిరిస్తూ నెమ్మదిగా 5వ నెలలోకి అడుగు పెడుతుంది. బేబీ బంప్ ఎత్తుగా కనిపిస్తుంటే చేతితో తడుముకుంటుంది అమృత. రవి గారు ఫోన్ చేసి అమ్మాయికి 5వ నెల వచ్చింది కదా అమ్మ, మీరు ఎప్పుడు సీమంతం చేయాలనుకుంటున్నారో చెప్తే పుట్టింటి నుంచి చేయవలసినవి నేను చేస్తాను అని అంటారు. మీకెందుకు శ్రమ, ఇక్కడ మేము చూసుకుంటాంలే అని విజయ గారు అన్న, ఈ విషయంలో మాత్రం మీరేం మాట్లాడొద్దమ్మా, సీమంతానికి కావలసినవన్నీ నేనే తీసుకొస్తాను అని అంటారు రవి గారు. 5వ నెల వచ్చి 2 రోజులే కదా అయ్యింది, నేను పంతులు గారిని అడిగి మంచి రోజు ఏదో కనుక్కొని మీకు చెబుతాను అని ఫోన్ కట్ చేస్తారు విజయ గారు. నీకు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడకుండా నాకెందుకు ఇచ్చావు అని చిరుకోపంగా అడుగుతారు విజయ గారు. మరేం చేయనక్క, అమ్మ ఉన్న పరిస్థితికి సీమంతం అవుతుందా, ఆయన కూతురు కోసం ఆశపడుతుంటే ఏం చెప్తాను, నాకు టెన్షన్, అందుకే నీకిచ్చా, ముందు ఐషు ఏమంటుందో కనుక్కోవాలి అని అంటారు విజయ గారు.
కథ కొనసాగుతుంది. మరి పాపం రవి గారికి కూతురికి ఘనంగా సీమంతం చేయాలన్న కోరికుంది. ఐషు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అమృత ఉన్న పరిస్థితుల్లో అలాంటివన్నీ జరుగుతాయా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.